గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా, చట్టసభల్లోని బలాన్నే పరిగణలోకి తీసుకుంటారా, ఓటర్లను అపహాస్యం చేయడం కాదా, ఎన్సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు, అలారం క్లాక్ గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనల్లో పేర్కొనండి, అజిత్ పవార్ వర్గానికి ఆదేశం, ఫిరాయింపుదారులనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానం ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడం కిందకే వస్తుందని మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులను నిషేధించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుండడాన్ని ప్రశ్నించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలోని అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథుల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. సంస్థాగతంగా ఉన్న బలాన్ని చూడకుండా చట్టసభల్లో ఉన్న పేద మహిళకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్షిప్, రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు, కనీస వేతనం రోజుకు 400 రూపాయలకు పెంపు, పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా చెల్లింపు, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ, కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం అమలు, పేపర్ లీకేజీలు అరికట్టేందుకు కఠిన చట్టం, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్, ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో, 5 న్యాయాల్లో 25 గ్యారంటీలకు చోటు, అదనంగా దేశవ్యాప్తంగా పాత పింఛన్ పథకం, రాజ్యాంగ సంస్థల రక్షణకు చట్టం తెస్తామని హామీ, ప్రతి పేద కుటుంబంలోని ఓ మహిళకు ఏడాదికి 1,00,000 రూపాయలు, విద్యావంతులైన యువతకు ఒక ఏడాది పాటు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల అప్రెంటిస్షిప్, రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు, ఉపాధి హామీ దేశవ్యాప్తంగా కనీస వేతనం రోజుకు 400 రూపాయలు, శాశ్వత రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, శ్రామికులకు ఆరోగ్య హక్కు చట్టం తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించనున్న హామీల్లో ఇవి కొన్ని మాత్రమే. మోడీ గ్యారంటీలకు ధీటుగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ సిద్ధం చేసింది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకొని 5 న్యాయాలకు తుది రూపు ఇచ్చింది. ఇంటింటికి గ్యారంటీ పేరిట రూపొందించిన 5 న్యాయాల్లో 25 హామీలను గుదిగుచ్చింది. పి. చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ రూపొందించిన 5 హామీలకు అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC ఆమోదం తెలిపింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో CWC సమావేశం జరిగింది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన CWC సభ్యులు పల్లం రాజు, టి. సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు పాల్గొన్నారని ఇచ్చారు. గవర్నర్గా రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతల అప్పగింత, వరుసగా 3వసారి తమిళనాడుకు చెందిన వ్యక్తే. తమిళనాట బీజేపీ మాజీ అధ్యక్షుడు, 2 సార్లు ఎంపీ, ఎన్డీఏలోకి అన్నాడీఎంకేను రప్పించడంలో కీలక పాత్ర. తమిళిసై రాజీనామాకు ఆమోదం, రాష్ట్రపతి ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించే వరకు తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కోరారు. ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో బుధవారం ఉదయం 11:30 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపడతారు. వెరసి తెలంగాణకు వరుసగా 3వసారి కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే గవర్నర్గా రావడం విశేషం. తెలంగాణ తొలి గవర్నర్గా నరసింహన్ కొనసాగగా ఆ తర్వాత అదే రాష్ట్రానికి చెందిన తమిళిసై వ్యవహరించిన విషయం తెలిసిందే. నిజానికి దానం నాగేందర్, సునీత, మల్లు రవి, మల్లికాజ్గిరి నుంచి సునీత, చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి, సికింద్రాబాద్ నుంచి దానం, మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్. నాగర్ కర్నూలులో మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఇంకా 6 సీట్లు పెండింగ్లోనే, రేపు ఖరారుకు ఛాన్సు.
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన రంజిత్ రెడ్డిని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ను ఎంపిక చేశారు. ఇక నాగర్ కర్నూలు అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. వెరసి తెలంగాణలో మరో 7 స్థానాలకు లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే 4 అభ్యర్థుల మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్, జహీరాబాద్ సురేష్ షెట్కార్, నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డిని ఖరారు చేసిన కాంగ్రెస్ మరో 6 స్థానాలను పెండింగ్లో ఉంచింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం మంగళవారం దాదాపు 3 ఏ సాఫ్ట్వేర్ వాడారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, 3వ రోజు విచారణలో ప్రణీతరావుపై దర్యాప్తు అధికారుల ప్రశ్నలు, రిట్రీవ్ అయిన మొబైల్ డేటా, సహకరించిన 2 ఇన్స్పెక్టర్లకు బేడీలు, అనంతగిరిలో హార్డ్ డిస్క్ల శకలాలు, వాటి రిట్రీవ్ కష్టమేనంటున్న నిపుణులు, నిబంధనలకు విరుద్ధంగా కస్టడీకి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మీడియాకు లీకులు ఇస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ప్రణీతరావు ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీతరావు పోలీస్ కస్టడీ మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో కోర్టులో నేరాన్ని రుజువు చేసేందుకు కావాల్సిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో 3వ రోజు కస్టడీలో భాగంగా మంగళవారం ఫోన్ ట్యాపింగ్కు ప్రణీతరావు ఉపయోగించిన సాఫ్ట్వేర్పై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. టార్గెట్గా చేసుకున్న వ్యక్తుల ఫోన్లోకి రిమోట్ యాక్సెస్ టూల్ ట్రోజన్ ర్యాట్ను ఎలా చొప్పించారో, అసలు ఆ మాల్వేర్ను అని ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే కుట్ర, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు, అవినీతి పరులే పోతున్నారు ఎర్రబెల్లి. అరెస్టు అక్రమం, సుప్రీంలో విచారణ పెండింగ్లో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధం, కోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించింది. ఆ సంస్థపై చర్యలు చేపట్టాలి. అరెస్టు ఉత్తర్వుల్లో చెప్పినవన్నీ అబద్ధాలే. మద్యం కేసులో ఒక్క ఆధారము వారి వద్ద లేదు. నా విడుదలకు ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో 537 పేజీలతో కవిత రిట్ పిటిషన్. గత ఏడాది వేసిన పిటిషన్ ఉపసంహరణ. తల్లిని కుమారులను కలుసుకునేందుకు కవితకు ఢిల్లీ స్థానిక కోర్టు అనుమతి. మద్యం కేసు న్యాయమూర్తి నాగపాల్ బదిలీ, ఆయన స్థానంలో కావేరి బవేజా నియామకం. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్టు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సుప్రీంకోర్టులో తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక నిస్సహాయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ మేరకు కవిత మంగళవారం సుప్రీంకోర్టులో 533 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో 100 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని పిటిషన్లో కవిత గుర్తు చేశారు. తన అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలన్నీ పూర్తి అసత్యాలని అన్నారు. ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాల్సి ఉంటుందని, కానీ తన విషయంలో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. మనీ లాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 19(1) ప్రకారం ఈడీ అధికారులు ఒక వ్యక్తిని శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం, శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ, లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు, రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులు. అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3వ స్థానం. మొదటి 2 స్థానాల్లో బంగ్లాపాక్. అత్యంత కాలుష్య రాజధాని ఢిల్లీ. కాలుష్య నగరాల జాబితాలో మొదటి 4 భారత్లోనే, మొదటి 50 నగరాల్లో 42 మనవే. పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ప్రకటనలు ఇవ్వకూడదన్న ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు, ఆ ఆర్డర్ల ఉల్లంఘనపై సమాధానమేది. బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణ కోర్టుకు హాజరు కావాల్సిందే, సుప్రీం ధర్మాసనం ఆదేశం. సిఏఏ అమలుపై స్టే ఇవ్వలేం సుప్రీం. ఫోన్ వాడుతూ రైలు ఎక్కితే జైలుకి, పట్టాల పరిసరాల్లో సెల్ఫీ దిగినా అంతే, ట్రాక్ పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడొద్దు, భద్రతా దృష్ట్యా అధికారుల నిషేధాజ్ఞలు. చక్రం తిప్పేది వీరే. వచ్చే ఎన్నికల్లో దృష్టి అంతా 8 మంది పైన. నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రధాని మోడీ. జోడో యాత్రల ఇమేజ్తో రాహుల్ గాంధీ. బీజేపీని గట్టిగా ఢీకొడుతూ మమత. ప్రతీకారం పట్టుదలతో శరద్ పవార్. తమిళనాడులో తగ్గేదే లేదంటూ స్టాలిన్. బీహార్ బరిలో సత్తా చాటాలని తేజస్వి. పరిస్థితులకు ఎదురీదుతూ కేజ్రీవాల్. యూపీలో పునర్వైభవానికి అఖిలేష్. కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు, మరికొందరేమో తెర వెనుక కీలక వ్యూహకర్తలు, ఇంకొందరేమో పట్టువదలని విక్రమార్కులు. దేశం ఎదుర్కొనున్న
ఎదుర్కొననున్న అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి వీరిపైనే. కొందరికి ఇవి చావరేవో, మరికొందరికి పరువు ప్రతిష్ట, ఇంకొందరికి భవిష్యత్తును నిర్దేశించే పరీక్ష. మిగతా వారి మాట ఎలా ఉన్నా వచ్చే ఎన్నికలు ఓ 8 మంది నేతల చుట్టూనే తిరుగుతాయనడంలో సందేహం లేదు. హ్యాట్రిక్ అంటూ ఉవ్విల్లూరుతున్న ప్రధాని మోడీ, జోడో యాత్రల జోష్ మీదున్న రాహుల్, కమలానికి కంట్లో నలుసుగా మారిన కేజ్రీ, బీజేపీకి అడ్డుగోడల్లా మారిన స్టాలిన్, మమతా, బిహారీ బాబు, తేజస్వి యాదవ్ ముందున్న సవాళ్లు. అవకాశాలపై కథనం. బిక్కనూరు రహదారిపై రైతుల రాస్తారోకో, వడగళ్ల నష్టం రోడ్డెక్కిన రైతన్న. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో రాస్తారోకో, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. వర్షం దాటికి పలుచోట్ల పంట నష్టం, రైతులు అప్రమత్తంగా ఉండాలి. తుమ్మల. ఎకరాకు 10,000 పరిహారం ఇవ్వాలి హరీష్. రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి వర్షాలు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.